సెక్షన్ 5. ఇది దేని గురించి అంటే ఎవరికైనా కొనుగోలు ద్వారా భూమి మీద హక్కులు సంక్రమించినట్లయితే పట్టా ఎట్లా చేయించుకోవాలనేది వివరంగా సెక్షన్ 5లో రూల్ 5లో ఉంటుంది. ఫీజు ఎంత కట్టాలి అనేది షెడ్యూల్ బిలో ఉంటుంది. ఈ షెడ్యూల్ బి అంతా కూడా దేనికి ఎంత ఫీజు అనే వివరాలన్నీ భూభారతి రూల్స్ షెడ్యూల్ బిలో ఉంచడం జరిగింది. ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది? భూభారతి చట్టం రాకముందు ఎవరైనా భూమి కొనుగోలు చేయాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, ఒక డే టు టైం కంప్యూటర్ చెప్తుంది. ఆ రోజున తహసీల్ ఆఫీస్కి పోయినట్లయితే ఆ ఒక ఫార్మాట్లోనే సేల్ డీడ్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. రెవెన్యూ అధికారి అక్కడికక్కడే రికార్డులను మ్యూటేషన్ చేసి పాత బుక్ ఉంటే పాత పాస్ పుస్తకాలు ఎక్కిస్తారు, లేదా కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. ఒకటే రోజు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకే చోట ఒకే అధికారి ధరణిలో చేయడం జరుగుతుంది. అసెంబ్లీలో చట్టం మీద భూభారతి చట్టంలో చర్చ జరిగినప్పుడు చెప్పిన మాట ఏంటంటే ధరణిలో ఇది ఒక మంచి అంశం, దీన్ని కొనసాగించాలి అని చెప్పి భూభారతి చట్టంలో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది.